నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు SVS23 లైఫ్ స్టైల్. ఈరోజు మనం ఈ వీడియోలో పాలకోవాని ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. వీటిని దూద్ పేడ అని కూడా అంటారు. కొన్ని పర్ఫెక్ట్ టిప్స్ పాటిస్తే అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టండి. ప్యాన్ వేడయ్యాక ఇందులోకి 2 స్పూన్స్ నెయ్యిని వేయండి. నెయ్యి వేడయ్యాక అరకప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. తర్వాత ఇందులోకి 1.5 కప్ మిల్క్ పౌడర్ని తీసుకోండి. మిల్క్ పౌడర్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది. మిల్క్ పౌడర్ని 1.5 కప్పు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలపండి. వీటన్నింటిని కూడా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేశాక ఇందులోకి 1/2 కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా 5 నిమిషాలు లేదా 10 నిమిషాల పాటు కొంచెం దగ్గర అయ్యే వరకు షుగర్ అంతా మెల్ట్ అయ్యి పాలు మిల్క్ పౌడర్ అంతా కలిసిపోతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ప్యాన్కి సపరేట్ అయి కొంచెం చిక్కబడ్డాక ఇందులోకి కొంచెం యాలకుల పొడిని వేయండి. మరోసారి కలుపుతూ 1 లేదా 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇప్పుడు ప్యాన్కి స్టిక్ అవ్వకుండా దగ్గర పడి పాలకోవా చిక్కబడి దగ్గరికి వచ్చేసింది కదా. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారనివ్వండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే కోవా బిళ్ళల్ని చేయాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కోవా బిళ్ళల్లా చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకోవా రెడీ అయింది. ఇలా కోవా బిళ్ళల్లా చేసుకున్నాక గార్నిష్ కోసం పిస్తాని పెట్టాను. బాదంనైనా కాజు అయినా తీసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే దూద్ పేడ రెడీ అయింది. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.